హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాతుర్య తెలుగు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వ్లాగ్ని అయితే ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను. మనకి చాలా రోజుల తర్వాత మన ఛానల్లో అయితే నేను డైలీ మార్నింగ్ రొటీన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేసి ఈ రోజుటి వీడియోలో ఈ విధంగా అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే నా పనులు ఏ విధంగా ఉంటాయి అనేసి నేనైతే ఈ రోజుటి వీడియోలో ఈ విధంగా అయితే షేర్ చేస్తున్నాను. కొత్తగా అయితే మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అదేవిధంగా వీడియో మొత్తం చూసి ఏ విధంగా ఉంది అనేసి ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. ఇక్కడ నేనైతే ఇంక పిల్లలకి మార్నింగ్ అయితే లంచ్ బాక్స్లు అయితే ప్రిపేర్ చేద్దాం అనేసి ఇంకా ముందు అయితే వాళ్ళకి దోశ వేసి ఇచ్చేసి చట్నీ అయితే ఆల్రెడీ చట్నీ చేసేసాను. ఇంకా వాళ్ళకి రైస్ కూడా పెట్టేశాను. వాళ్ళైతే ఈరోజు లంచ్ బాక్స్లోకి పులిహోర కావాలి అనేసరికి ఇంకా లెమన్ రైస్ అయితే చేద్దాము అనేసి ఇంకా రైస్ పెట్టేశాను. అంతలోకి వాళ్ళకి అన్నం ఉడికేలోపు మనం పిల్లలకి దోశలు అయితే వేసిద్దాము అనేసి ఇంక ఇక్కడైతే నేను దోశలు అయితే వేస్తున్నాను. ఇక్కడ నేను ఇంకా మార్నింగ్ అయితే టీ తాగేసి పిల్లలకైతే ఫస్ట్ చట్నీ అయితే ప్రిపేర్ చేసుకొని తర్వాత ఇంక ఈ విధంగా టిఫిన్ అయితే వేస్తున్నాను. ఇక్కడ ఇంక టిఫిన్ వేసి చేసిన తర్వాత అంతలోకి ఇంకా వాళ్ళు టిఫిన్ తినేసి స్నానాలు చేసి ఫ్రెష్ అయిపోతే ఇంకా బాబు అయితే తనంతా తనే రెడీ అయిపోతాడు. ఇంక పాప వచ్చేసి జడలు అయితే వేయాలి. ఇంక జడలు వేస్తే ఇంక తన పాప కూడా తనంతా తనే రెడీ అయిపోతుంది. ఇంక ఫస్ట్ అయితే ఇక్కడ నేను వాళ్ళకైతే టిఫిన్ వేసి ఇచ్చేద్దాము అనేసి టిఫిన్ అయితే వేసి ఇచ్చేస్తున్నాను. టిఫిన్ వేసి ఇచ్చేస్తే నేను కొంచెం చిన్న పనులు ఏమన్నా ఉంటే చూసుకోవచ్చు అనేసి ఇంకా ఫస్ట్ అయితే చట్నీ కూడా ఈ విధంగా అయితే చేశాను. ఇక్కడ నేనైతే 2 రకాల చట్నీలు అయితే ఈరోజు దోశలకు అయితే చేశాను. ఇక్కడ నేను రైస్ కూడా పెట్టేశాను. రైస్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకా చూడండి నేనైతే రైస్ కుక్కర్లో ఈ విధంగా పెట్టేశాను. ఇంక ఉడికిపోయిన తర్వాత ఇంకా నేనైతే ఇంకా ఇక్కడ ఈ విధంగా ప్లేట్లోకి అయితే నేను మనం ఒక డీస్ ఉంటుంది కదా, ఆ డీస్లోకి అయితే ఇక్కడ ఈ విధంగా అయితే నేను అన్నం ఆరబెట్టేశాను. ఎందుకంటే పులిహోర అయితే కలిపేద్దాము అనేసి నేను ముందైతే ఈ విధంగా అన్నం అయితే ఆరబెట్టేశాను. ఇంకా నేను జడ అనేది పైకి ఈ విధంగా ముడి వేసుకుంటున్నాను. ఇంకా పాపకైతే ఫస్ట్ జడలు వేసేస్తే పని అయిపోతుంది అనేసి ఇంకా పాపకైతే ముందు రిబ్బన్స్తో అయితే వేయాలి కదా జడలు, అందుకోసం అనేసి ఇక్కడ నేను పాపకైతే రిబ్బన్స్తో జడలు అయితే వేస్తున్నాను. ఇంకా నేనైతే ఎక్కువ టైం అయితే ఏం తీసుకోను జడలు వేయడానికి. తొందరగానే స్పీడ్గా అయితే ఒక 6 to 7 మినిట్స్లో అయితే 2 జడలు పూర్తిగా కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మీకు ఇంకా వీడియో అనేది స్పీడ్గా పెట్టాను కాబట్టి మీకు ఇంకా అర్థం కావట్లేదు. నేను ఖచ్చితంగా వీడియో అయితే ఫస్ట్ జడ వేసిన కానించి రెండో జడ వేసిన తర్వాత కూడా వీడియో అయితే షూట్ చేశాను కదా, అప్పుడు మనకు దాదాపు వచ్చేసి 7 మినిట్స్ వరకు అయితే ఉంది జడ. అంత స్పీడ్గా అయితే వేస్తాను జడలు అయితే ఏం లేట్ చేయకుండా తొందరగా స్పీడ్గా అయితే వేస్తాను. ఇక్కడ మీకు కొంచెం ఇంకా వీడియో మరీ స్లోగా పెట్టేస్తే వీడియో అయితే చాలా లెంతీ అవుతుంది అనేసి ఇంకా చూడడానికి కూడా బాగోదు కదా అనేసి నేనైతే వీడియో అయితే ఈ విధంగా స్పీడ్గా పెట్టేసి జడలు అయితే కూడా ఈ విధంగా స్పీడ్గా వేసేసాను. ఇక్కడ బయట వచ్చేసి బాబు అయితే మంచం మీద పడుకోబెట్టేసాం కదా, బాబు అయితే ఈ విధంగా ఆడుకుంటూ ఉన్నాడు. ఇంతలోపు నేనైతే ఇంకా జడలు అయితే ఈ విధంగా స్పీడ్గా అయితే 2 జడలు కూడా పూర్తిగా అల్లేసి ఇంక రిబ్బన్స్ అయితే కుచ్చులు వేసేసి కుచ్చులకైతే కొంచెం మనం రిబ్బన్లు కొంచెం వెడల్పు చేసుకుంటే జడలకైతే బాగా కనబడతాయి కదా అనేసి ఇంకా రిబ్బన్లు అయితే కుచ్చులు అయితే నేను ఈ విధంగా వెడల్పు చేసేసాను. ఇక్కడ నేను జడలు వేసేస్తుంటే బాబు వచ్చేసి నైట్ డైరీ సంతకం పెట్టించుకోకుండా ఇప్పుడు వచ్చేసి డైరీ సంతకం అయితే పెట్టించుకుంటున్నాడు. ఇక్కడ నేనైతే డైరీ సంతకం పెట్టేసి ఇంకా లంచ్ బాక్స్లోకి ఇంతకుముందు అన్నం ఆరబెట్టాను కదా, ఈ అన్నంలోకి నేను నిమ్మకాయలు అయితే పిండేసుకొని తర్వాత తాలింపు అయితే పెట్టేశాను. తాలింపు పెట్టేసి ఇంకా ఈ రైస్లోకి మొత్తం ఈ విధంగా అయితే కలిపేశాను. ఈ విధంగా కలిపేసిన తర్వాత వాళ్ళకైతే ఇంకా లంచ్ బాక్స్లు అయితే ప్రిపేర్ చేసి ఇంకా బయటకు వచ్చేసాను. ఇంకా పాప వచ్చేసి దోశలు వేస్తే దోశలు తినలేదు. ఇంకా నాకు ఈ విధంగా పులిహోర కావాలి అనేసరికి ఇంకా ఒక బౌల్లోకి అయితే ఈ విధంగా పులిహోర వేసుకొని స్పూన్ తీసుకొని ఈ విధంగా అయితే తింటూ ఉంది. మీ ఇంట్లో ఎంతమంది లెమన్ రైస్లో మనం వేరుశనగ పప్పు వేస్తాం కదా, అవైతే తినకుండా అవాయిడ్ చేస్తారు చెప్పండి, కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. ఇక్కడ మా పాప బాబు ఇద్దరు కూడా లెమన్ రైస్లో వేరుశనగ పప్పు అయితే తినరు, అవాయిడ్ చేసేస్తూ ఉంటారు.
ఇక్కడ చూడండి మామూలుగా మనం ఉడకపెట్టిన వేరుశెనగ పప్పులు అలాంటివైతే తింటూ ఉంటారు. ఇక్కడ ఇవైతే మనము ఆయిల్‌లో ఫ్రై చేసిన వేరుశెనగ పప్పు అయితే అసలు తినరు. ఇక్కడ బాబు వచ్చేసి ఈ విధంగా మంచిగా ఎండ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిపోతుంటే హాయిగా అయితే ఈ విధంగా నిద్రపోతున్నాడు. ఇంకా పిల్లలైతే లంచ్ బాక్సులు కట్టేసాను కదా! స్కూల్‌కైతే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మేమందరం కూడా టిఫిన్ చేసేసిన తర్వాత ఇక్కడ నేను సొరకాయ బజ్జీ చేసుకుందాము అనేసి సొరకాయనైతే ఈ విధంగా పీలప్ చేసుకొని కట్ చేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి తొందరగా ఉడుకుతుంది అనేసి ఈ విధంగా అయితే కట్ చేశాను. మొత్తం సొరకాయ అయితే కట్ చేయలేదు. ఎందుకంటే కొంచెం ఎక్కువైపోతుంది కదా అనేసి ఈ విధంగా హాఫ్ సొరకాయనే తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లోకి కొంచెం టమాటా, కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ వేసేసుకొని మనము ఈ సొరకాయలను అయితే ఉడికించుకోవాలి. చూసారు కదా! అడుగు భాగంలో అయితే సొరకాయ ముక్కలను వేసేసి దాంట్లోకి టమాటా, పచ్చిమిర్చి, సాల్ట్, కొంచెం వాటర్ అయితే వేసేసుకొని మూత పెట్టేసుకొని మనము ఈ విధంగా అయితే ఉడికించేసుకోవాలి. బాగా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మనము ఈ సొరకాయలను అయితే ఉడికించుకోవాలి. అప్పుడే దీని టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఈ సొరకాయతోటైతే చాలా రకాల రెసిపీస్ అయితే చేస్తూ ఉంటారు కదా! నేనైతే ఈ విధంగా సొరకాయ బజ్జీ అయితే చేస్తారు. కొంతమంది సొరకాయతోటి పులుసు చేసుకుంటూ ఉంటారు. సాంబార్‌లోకి వేసుకుంటూ ఉంటారు. లేకపోతే సొరకాయ పప్పు చేస్తూ ఉంటారు కదా! నేనైతే ఎప్పుడు కూడా పప్పులోకి కానీ, సొరకాయ పులుసు అయితే అలాంటివి ఏమీ ట్రై చేయలేదు. ఈ విధంగా సొరకాయ బజ్జీ అయితే ఎక్కువగా వీళ్ళు ఇష్టపడతారనేసరికి ఇంకా అదే అయితే వేస్తూ ఉంటాను. మా సైడ్ అయితే ఎక్కువగా సొరకాయనైతే బజ్జీగానే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా అంతలోకి సొరకాయ ముక్కలు ఉడికేలోపు ఈ విధంగా కిచెన్‌లో కొంచెం మనం మార్నింగ్ అయితే టిఫిన్ చేసినవి అవన్నీ బౌల్స్ అయితే క్లీన్ చేసుకోలేదు కదా! అవన్నీ కూడా క్లీన్ చేసుకుందాము అనేసి ఇంకా నేనైతే ఇక్కడ బౌల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నాను. మనకి సొరకాయ ముక్కలు కొంచెం ఉడకడానికి చాలా టైం అయితే పడుతుంది. అందుకోసం అనేసి లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఈ విధంగా అయితే ఉడికిచ్చేస్తున్నాను. మనం హై ఫ్లేమ్‌లో పెట్టేసామనుకోండి సొరకాయ ముక్కలైతే అస్సలు ఉడకవు. అందుకనేసి ఈ విధంగా లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని సొరకాయ ముక్కలనైతే ఉడికిచ్చేసుకుంటున్నాను. చూసారు కదా! ఈ విధంగా ఉడికిన తర్వాత దీంట్లోకి మనము ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా! ఇంక కారం వేసుకోకుండా మనము కొంచెం పసుపు, అదే విధంగా కొంచెం చింతపండు వేసుకొని మళ్ళీ కాసేపు అయితే ఉడికిచ్చేసుకుందాం. వాటర్ మొత్తం పోయేంత వరకు ఈ విధంగా అయితే ఉడికిచ్చేసుకోవాలి. ఇంకా మనకు అది ఉడికేలోపు నేనిక్కడ ఇల్లులు కూడా చిమ్మేసుకుందాము అనేసరికి ఇంకా ఇల్లులు కూడా చిమ్మేస్తున్నాను. ఎందుకంటే అంట్లు కడిగేసాను. ఇక్కడ ఇల్లులు కూడా చిమ్మేస్తే పనైతే పూర్తయిపోతుంది. ఇంకా సొరకాయ ఉడికిందనుకోని తాలింపు వేసేస్తే పనంతా కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా బట్టల పని ఒకటే ఉంటుంది. ఇంకా బట్టలు కూడా ఉతికేసామనుకోండి ఇంట్లో పని మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. అందుకోసం అనేసి ఇంకా ఫస్ట్ అయితే ఇల్లులు కూడా ఈ విధంగా చిమ్మేస్తున్నాను. ఇంకా మనము పిల్లలు ఉన్నప్పుడు చిమ్మే కన్నా కూడా పిల్లలు వెళ్ళిన తర్వాత మొత్తం ఒకసారి క్లీన్ చేసుకున్నాం అనుకోండి. ఇంకా పిల్లలు వచ్చేంత వరకు కూడా మనకి చెత్త అనేది ఇంట్లో అస్సలు పడదు కదా! ఎందుకంటే ఇంక పిల్లలు ఉండరు కదా! చెత్త వేసేవాళ్ళు ఎవరు ఉండరు. అందుకోసం అనేసి చెత్త అస్సలు పడదు. ఇంకా ఈవినింగ్ మళ్ళీ పిల్లలొచ్చిన తర్వాత ఒకసారి నీట్‌గా ఒకసారి మళ్ళీ చిమ్మేసుకుంటే మనకి పనంతా అయిపోతుంది. ఈ విధంగా అయితే ఇల్లు నీట్‌గా, క్లీన్‌గా చిమ్మేసాను. ఇంక సొరకాయ కూడా ఉడికిపోయింది. అంతలోపు ఇంక సొరకాయని కూడా పొయ్యి ఆపేసేసి ఇక్కడ నేను సొరకాయని చూసారు కదా! ఈ విధంగా పప్పు గుత్తితోటి మనం ఎనుపుకున్నామనుకోండి చాలా మెత్తగా సాఫ్ట్‌గా అయితే అవుతుంది. ఈ విధంగా ఎనిపిన తర్వాత మనము తాలింపు పెట్టామనుకోండి ఇంక సొరకాయ బజ్జీ అయితే ప్రిపేర్ అయిపోయినట్లే. ఇక్కడ నేను సొరకాయనైతే ఈ విధంగా మొత్తం పప్పు గుత్తి తీసేసుకొని ఈ విధంగా అయితే ఎనుపుకుంటూ ఉన్నాను. చూడండి కొంచెం మీద పడుతుందనేసి ఇక్కడ నేనైతే ఈ విధంగా చిన్నగా అయితే రుబ్బుకుంటున్నాను. ఈ విధంగా రుబ్బేసిన తర్వాత కొంచెం బండల మీద వాటర్‌గా పడేసరికి కొంచెం ఇంకా అదంతా క్లీన్ చేసుకొని ఇంకా కిచెన్‌లోకి అయితే వెళ్ళి ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని తాలింపు పెడదాం అనేసి ఇంకా నేను తాలింపుకైతే ఒక బౌల్ అయితే పెట్టేసుకొని దాంట్లో తగినంత ఆయిల్‌నైతే ఈ విధంగా వేసుకున్నాను. ఈ విధంగా ఆయిల్‌నైతే వేసిన తర్వాత దాంట్లోకి ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ రెబ్బలు, అదేవిధంగా తాలింపు గింజలు అవన్నీ కూడా వేసేసుకొని మనము ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుందాము. ఇక్కడ మనకి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక ఆనియన్ చిన్న పీసెస్‌లా కట్ చేసుకొని వేసేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకును కూడా వేసుకొని మనము ఈ ఆనియన్స్ అయితే బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఎనుపుకున్నటువంటి సొరకాయ బజ్జీ ఉంది కదండీ సొరకాయ అది మొత్తం కూడా మనము దీంట్లోకి ఈ విధంగా వేసేసుకోవాలి. చూసారు కదా! నేనైతే ఇక్కడ కారం అస్సలు యాడ్ చేయలేదు. ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదా ముందుగానే ఆ కారం అయితే సరిపోతుంది. అందుకోసం అనేసి ఇంక కారం యాడ్ చేసుకోకుండా కొంచెం టేస్ట్ చూసుకొని దాంట్లోకి కొంచెం సాల్ట్ అదేవిధంగా లాస్ట్‌కి వచ్చేసరికి కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం అనుకోండి మనకి సొరకాయ బజ్జీ అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఇంకా కిచెన్‌లో నా పనంతా కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయింది.
ఇంకా బయటకొచ్చేసరికి బట్టలొకటి ఉన్నాయని చెప్పాను కదా! వాషింగ్ మిషన్ పాడైపోయి దాదాపు మనకి ఒక 1 ఇయర్ దాకా అవుతుంది. అయినా సరే నేను ఎందుకులే టైం ఎక్కువ పట్టట్లేదు కదా అనేసి ఇంకా దాన్నయితే నేనేమి రిపేర్ చేపించలేదు. అందుకోసం అనేసి ఇంకా బట్టలనైతే ఉతికేసుకుందాంలే అనేసి ఇంక నేనైతే ఇక్కడ బట్టలనైతే నానబెట్టేస్తున్నాను. ముందుగా అయితే మనం ఈ విధంగా నానబెట్టేసామనుకోండి, ఏ రోజువి ఆ రోజు అయితే నేను బట్టలైతే వాష్ చేస్తూ ఉంటాను. ఎక్కువ రోజుల వరకు అయితే పెట్టను. ఎందుకంటే ఒకేసారి ఉతికామనుకోండి చాలా బట్టలు పడతాయి. అందుకోసం అనేసి ఎప్పుడప్పుడు నీట్‌గా అయితే ఈ విధంగా వాష్ చేస్తూ ఉంటాను. ఇక్కడ బయట వేప చెట్టు కొట్టేసరికి కొంచెం మనకి టైం 10:30 అయినా సరే ఎండ అయితే ఈ విధంగా పడుతూ ఉంది. అయినా సరే తప్పదు కదా! ఇంకా మనం టైం ఎక్కువైపోయే కొద్దీ ఎండ అయితే ఎక్కువగా పడుతూ ఉంది కదా అనేసి ఇక్కడ నేనైతే బట్టలనైతే ముందు ఈ విధంగా ఉతికేద్దాం అనేసి ఇంక నానబెట్టేసాను. అందరివి కలిపి ఒకసారి ఉతికేద్దాం అనేసి. ఇక ఈ విధంగా అన్నీ కలిపి ఒకసారి ఉతికేస్తానండి. వేరువేరుగా ఏమి ఉతకను. తొందరగా అయిపోతుంది పని అయితాంది అనేసి ఈ విధంగా నేను బట్టలనైతే ముందుగా నానబెట్టేసాను. నానబెట్టేసిన తర్వాత ఇక్కడంతా కూడా నీట్‌గా వాటర్ తోటి వాష్ చేసుకొని ఇంకా మనం బట్టలనైతే ఉతికేసుకుందాం అనేసి నేనైతే ఇక్కడ టవల్స్ కూడా ఉంటే టవల్స్ కూడా తెచ్చి నానబెట్టేసి ఈ విధంగా ఇంక బట్టలైతే ఉతికేస్తున్నాను. ఇంక నేనైతే కొంచెం స్పీడ్‌గానే పెట్టేశాను. కొంచెం స్లోగా అయితే వీడియో కొంచెం మీకు కూడా లెంతీగా అవుతుంది. అదేవిధంగా బోర్‌గా ఉంటుంది కదా అనేసి నేనైతే స్పీడ్‌గా అయితే వీడియో అనేది పెట్టేశాను. నా డైలీ ప్రతిరోజు రొటీన్ అనేది ఇదే విధంగా ఉంటుంది. మార్నింగు పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయే ముందు ఒక రకంగా ఉంటుంది. వెళ్ళిన తర్వాత ఇంకొక రకంగా అయితే ఈ విధంగా ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్‌లు అవన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా ఈ విధంగా అయితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం లంచ్‌లోకి ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా అయితే బట్టలు ఉతకడం ఇలా పనులైతే కొంచెం ఈ విధంగా అయితే ప్రతిరోజు నా మార్నింగ్ రొటీన్ అనేది ఈ విధంగా అయితే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నేను ప్రతిరోజు కూడా బట్టలనేది ఈ ప్లేస్‌లోనే ఉతుకుతాను. కొంచెం బయటకైతే మనకి ఇదివరకు రోజుల్లో బండ ఉంటుంది కదండీ! బట్టలు ఉతికే బండ. అది కూడా ఉంది. కానీ అక్కడ వరకు వాటర్ అయితే పైప్ పెట్టుకొని లాక్కొని పైప్ పట్టుకోవాలి. అందుకోసం అనేసి అక్కడైతే ఎక్కువగా బట్టలు ఉతకను. ఇక్కడే నేను ఎక్కువగా బట్టలు ఉతికేస్తూ ఉంటాను. మీకు కొంచెం స్పీడ్ మోషన్‌లో పెట్టేసరికి వీడియో అయితే ఆ విధంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నేనైతే బట్టలన్నీ కూడా ఉతికేసాను. ఇంకా ఉతికేసి ఒకసారి ముందుగా ఆల్రెడీ జాడీ చేశాను కదా! ఇప్పుడు ఈ రెండిట్లో కూడా జాడీ చేస్తే ఇంక బట్టలు ఒకసారి పూర్తిగా కంప్లీట్ అయిపోయినట్లుగా ఉంటాయి. అందుకోసం అనేసి ఎప్పుడు కూడా నేను ఈ విధంగానే బట్టలనేది ఎక్కువ నీళ్ళల్లోనే జాడిస్తూ ఉంటాను. తక్కువ వాటర్‌లో అయితే ఏమి జాడిను. ఎందుకంటే మనము సబ్బు, సర్ఫు అవన్నీ వాడుతూ ఉంటాం కదా! అవి మనకి బట్టలలో నుంచి అదంతా కూడా నురుగు అనేది పోవాలి కదా! అందుకోసం అనేసి నేను ఇక్కడైతే ఎక్కువ వాటర్‌లో అయితే బట్టలనేది జాడీ చేస్తుంటాను. ఇక్కడైతే అన్ని బట్టలు కూడా ఈ విధంగా అయితే నేను జాడీ చేశాను. మీరు కూడా నాలాగే ఎక్కువ వాటర్‌లో బట్టలైతే జాడిస్తూ ఉంటారా? అయితే కామెంట్ బాక్స్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే ఎక్కువ వాటర్‌లోనే బట్టలనేది ఈ విధంగా జాడీ చేస్తుంటాను. ఇంకా లాస్ట్‌కొచ్చేసరికి ముందైతే అన్ని చిన్న చిన్నవి జాడీ చేసిన తర్వాత లాస్ట్‌కొచ్చేసరికి శారీస్ అదేవిధంగా లంగాలనేది ఈ విధంగా జాడీ చేస్తుంటాను. ఇంకా ఈ 2 శారీస్, 2 లంగాలైతే జాడీ చేస్తే ఇంకా నా పని, నా రొటీన్ అనేది ఇక అయిపోతుంది. ఈ విధంగా నేనైతే మొత్తం కూడా నా రొటీన్ అనేది నా పనులు, నా ఇంట్లో పనులు ప్రతిరోజు కూడా నేను ఇదే విధంగా చేసుకుంటూ ఉంటాను. ఎంత కష్టమైనా సరే ఈ విధంగానే నేను పననేది పూర్తిగా కంప్లీట్ చేసుకుంటాను. కొంచెం లేట్ అయినా సరే ఏం పర్వాలేదులే అనేసి ఇంక నేనైతే నిదానంగానే చేసుకుంటాను. కానీ ఇంక స్పీడ్‌గా చేయాలనే ఆలోచన అయితే ఏముండదు. ఎందుకంటే మనం స్పీడ్ చేసిన అదే టైము, చేయకపోయినా అదే టైము. ఇక్కడ కొంచెం నిదానంగా చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఈ తర్వాత మనకి ఎలాంటి పనులుండవు కదా! అందుకోసం అనేసి కొంచెం లేట్ అయినా సరే ఈ విధంగా నిదానంగానే పనులనేది పూర్తిగా కంప్లీట్ చేసేస్తాను. ఇక్కడ ఇంకా బట్టలు కూడా పూర్తిగా ఆరేస్తున్నాను చూసారు కదా! ఈ విధంగా నేను ఎక్కడవి అక్కడ చూసుకొని ఈ విధంగా టవల్స్ అన్నీ కూడా పిల్లలవి మొత్తం అయితే నేను ఈ విధంగా ఇక్కడైతే ఆరేస్తాను. బయట అయితే ఆరేసేదాన్ని. కాకపోతే అక్కడ కొంచెం చెట్టు కొట్టేసరికి దండం అనేది తీసేశాను. అందుకోసం అనేసి ఇంకా బట్టలన్నీ కూడా ఇక్కడైతే ఆరేస్తాను.
ఈరోజు ఆరకపోయినా సరే రేపటికైనా ఆరుతాయి కదా అన్నట్టుగా నేనైతే బట్టలు ఏ విధంగానే నీడకైతే వేస్తాను. కొంచెం పిల్లలవి ప్యాంట్లు ముద్దుగున్నవైతే ఇటు ఎండొచ్చే దగ్గరికి ఈ విధంగా వేసుకొని మిగతావన్నీ కూడా ఈ విధంగా నీడకైతే వేస్తూ ఉంటాను. ఇవాళ ఆరకపోయినా సరే రేపటికైతే ఆరుతాయి. అందుకోసం అనేసి ఇంకా బట్టలన్నీ కూడా ఈ విధంగా అయితే ఆరేసాను. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక ముందు కూడా మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికైతే మీరు నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరిచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.